అవగాహన లేనివాడు ప్రవర్తిస్తాడు కొన్ని రకాలుగా. ఎలా ప్రవర్తిస్తాడు అవగాహన లేనివాడు? అలా అతను తీసుకురా జైల్లో పెట్టు, లేకపోతే అలా తీసుకురా కొట్టు, లేకపోతే ఈ సెక్షన్స్ పెట్టు ఆ సెక్షన్స్ పెట్టు. అందుకే కదా కోర్టులకు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు కోర్టులు ముట్టికాయలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని. ఈ రోజు మేము అలా ముట్టికాయలు పెట్టించుకోదలుచుకోలేదు. ఈ రోజు నిజంగానే కొంత చిన్న దానికి ఏంటంటే చిన్న డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కానీ మేమేమంటామంటే ఇక్కడ ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని ఈరోజు మోడీ గారు, ఈ ముగ్గురు ఉన్న నేపథ్యంలో ఏదైనా లీగల్గా చేయాలి ఉద్దేశంతో మేము ముందుకెళ్లే పరిస్థితి తప్పించి మా ఉదాసీనత అయితే కాదు. ఏదో మా మంచితనం ఉన్న పదం గురించి కాకుండా మేము యాజ్ పర్ లా ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడైనా అందుకే కదా సోషల్ మీడియాలో అబ్యూజింగ్ సింగ్ కూడా ఈరోజు ఒక చట్టం తీసుకురావాలని ప్రత్యేకంగా ఒక జీవోఎం ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చట్టాన్ని కూడా ఒక మంచి బ్యూటిఫుల్ చట్టం ఎదురుగా పెడతాం. అప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏం మాట్లాడినా కూడా మాట్లాడడానికి కూడా భయపడేట్టుగా చేస్తాం. రోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఒక పక్క నుంచి ఇంటెలిజెన్స్ విభాగం కానీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ అలాంటి పర్సన్స్ ఎవరు ఉన్నారంటే మేము పిక్ చేసుకుని భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. ఒకటేంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మోడీ గారు ఒక గవర్నమెంట్లో కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో కానీ ఈరోజు ఫస్ట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పేరుంది, ఫ్యాక్షనిజాన్ని ఆ రోజు అరికట్టారు, గ్రూప్ తగాదాలను అరికట్టారు, కమ్యూనల్ వైలెన్సెస్ అరికట్టారు, రీజనల్ వైలెన్సెస్ అరికట్టారు. ఆటోమేటిక్గా ఈరోజు రౌడీ మూకలు మాకు ఇప్పుడు టార్గెట్ మాకు రౌడీ మూకలు. నెక్స్ట్ ఏంటంటే ఈ గాంజా డ్రగ్స్, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీని మీద మాక్సిమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో